హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఏసీఎల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కంట్రోలింగ్ యాక్సెస్ టు ఫైల్స్ లో సెకండ్ అంటే హౌ టు కంట్రోల్ ఫైల్స్ యాక్సెస్ బై ఏసీఎల్స్. నిన్న మనం స్పెషల్ ఆర్ అడ్వాన్స్డ్ పర్మిషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు ఏసీఎల్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ఏసీఎల్ అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, ఏసీఎల్స్ అంటే. ఓకే, సో ఏసీఎల్స్ ద్వారా మనం ఫైల్స్ యొక్క యాక్సెస్ ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో డిఫైన్ మోర్ ఫైన్ గ్రెయిన్ డిస్క్రిషనరీ యాక్సెస్ రైట్స్ ఫర్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. Often you want to share files among certain groups and specific users. It is a good practice to designate a directory for that purpose. You want to allow those groups and users to write files in the directory as well as create a new file into the directory. Such special permissions can be given using ACLs. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ls-l ఇక్కడ ఒక ఫైల్ తీసుకుందామండి, హాయ్ అనే ఫైల్. ls-l హాయ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఈ బేసిక్ ఫైల్ పర్మిషన్స్ మీ అందరికీ తెలిసిందే, రీడ్, రైట్, ఎగ్జిక్యూటివ్. కానీ ఇక్కడ ఈ పర్మిషన్స్ యూజర్వి, ఓనర్వి. సో ఇక్కడ ఎవరు యూజరు ఎవరు ఓనర్ అని క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, సో రూట్ ఈజ్ ద ఓనర్. ఓకే, అండ్ గ్రూప్ కూడా తెలుస్తుంది. ఇక్కడ మనకి గ్రూప్ కూడా తెలుస్తుంది, ఎవరు రూట్. బట్ అదర్స్ అంటే ఇప్పుడు ఈ లినక్స్ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్క యూజర్ కి రీడ్ పర్మిషన్స్ ఈ ఫైల్ పైన ఉన్నాయి. ఓకే, సో ఏసీఎల్స్ తో స్పెసిఫిక్ గ్రూప్స్ కి, స్పెసిఫిక్ యూజర్స్ కి మనం పర్మిషన్స్ ఎలా ఇవ్వాలో ఏసీఎల్స్ ద్వారా మనం ఇవ్వచ్చు. స్పెసిఫిక్ అంటే ఏంటి? అదర్స్ అనేది ఒక జనరల్ కేటగిరీ, ఎవరైనా కావచ్చు. అదర్స్ అనేది జనరల్ కేటగిరీ. లినక్స్ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్క యూజర్ అదర్స్ కేటగిరీ కిందే వస్తాడు. బట్ అదర్స్ లో స్పెసిఫిక్ యూజర్ కి మనం పర్మిషన్స్ మనం అలౌ చేయాలన్నా డినై చేయాలన్నా ఏసీఎల్స్ తో మనం అలౌ చేయొచ్చు, డినై చేయొచ్చు పర్మిషన్స్. ఓకే, సో ఇక్కడ ఏదైనా మనం పర్మిషన్స్ ఇవ్వాలంటే ఒక స్పెసిఫిక్ యూజర్ కి, స్పెసిఫిక్ గ్రూప్స్ కి మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. బట్ ఇంతవరకు బేసిక్ ఫైల్ పర్మిషన్స్ లో కానీ, స్పెషల్ ఆర్ అడ్వాన్స్డ్ పర్మిషన్స్ లో కానీ ఇక్కడ స్పెసిఫిక్ యూజర్స్ కి, గ్రూప్స్ కి పర్మిషన్స్ అనేవి మనం ఇచ్చేవాళ్ళం కాదు. జనరలైజ్డ్ కేటగిరీ. ఇప్పుడు గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ అందరికీ వస్తుంది. సో గ్రూప్ అనేది ఇక్కడ ప్రైమరీ గ్రూప్ కనిపిస్తుంది. ఓకే, ప్రైమరీ గ్రూప్ కనిపిస్తుంది. మరి సెకండరీ గ్రూప్స్ ఉంటే సెకండరీ గ్రూప్స్ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి అంటే, రూట్ అనే గ్రూప్ కాకుండా మిగతా గ్రూప్స్ కి పర్మిషన్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి? అదర్స్ అనే కేటగిరీ ఉంది. అదర్స్ అంటే అందరూ వస్తారు, అందులో ఓ పర్టికులర్ యూజర్ కే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి, ఇక్కడ నేను ఓన్లీ జేఎన్ఏ యూజర్ కే పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో జేఎన్ఏ యూజర్ ఈ ఫైల్లో ఎక్కడ వస్తాడు? అదర్స్ కేటగిరీలోకి వస్తాడు. అంటే అదర్స్ కేటగిరీలో జేఎన్ఏ యూజర్ కి రీడ్ పర్మిషన్స్ వచ్చాయండి, రీడ్ పర్మిషన్స్. అయితే ఇప్పుడు నేను జేఎన్ఏ యూజర్ కి రైట్ పర్మిషన్స్ ఇవ్వాలంటే నేను ఇక్కడ రైట్ పర్మిషన్స్ ఇచ్చాను అనుకోండి అదర్స్ కేటగిరీలోకి, జే అనే యూజర్ తో పాటు మిగతా వాళ్ళకి కూడా పర్మిషన్స్ వచ్చేస్తాయి కదా, మిగతా వాళ్ళకి కూడా వచ్చేస్తాయి. మరి అప్పుడు జైకి మాత్రమే రైట్ పర్మిషన్స్ ఇవ్వాలి ఈ ఫైల్ పైన. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏసీఎల్స్ ని అప్లై చేయాలి. ఏసీఎల్స్ అనేవి యూజర్ స్పెసిఫిక్ అండ్ గ్రూప్ స్పెసిఫిక్ పర్మిషన్స్ అనేవి మనం. సో ఇక్కడ రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి, రైట్ పర్మిషన్స్ ఇస్తే అందరికీ వస్తుంది. అలా కాకుండా ఓన్లీ జేఎన్ఏ యూజర్కే రావాలి. సో ఇక్కడ నేను రైట్ పర్మిషన్స్ అప్లై చేస్తా కానీ అందరికీ వచ్చేస్తాయి. అలా కాకుండా జేఎన్ఏ యూజర్కి మాత్రమే రావాలంటే మనం ఏసీఎల్స్ ని అప్లై చేయాలి. ఓకే, సో ఏసీఎల్స్ ని అప్లై చేయాలంటే, ఏసీఎల్స్ ని చూడాలంటే ఐఫండి ఏసీఎల్స్ పర్మిషన్స్
డైరెక్టరీలో సబ్ డైరెక్టరీస్కి ఆ సబ్ డైరెక్టరీస్ ఉన్న ఫైల్స్కి అప్లై చేయాలంటే రికర్సస్ -r. ఓకే, ఇలా మనం పర్మిషన్స్ అనేవి ఈ ఆప్షన్స్తో మనం చూడొచ్చు, పర్మిషన్స్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ అయితే మనం పర్మిషన్స్ ఒక డైరెక్టరీ తీసుకుందాం. ls-ld అండ్ ls-l ఒక డైరెక్టరీ మనం క్రియేట్ రామ్ అనే డైరెక్టరీ ఉందనుకో. ఓకే, లెట్స్ టేక్ రామ్ అనే డైరెక్టరీ తీసుకుందాం. ls-ld రామ్. రామ్ అనే డైరెక్టరీకి ఇక్కడ మీకు ఓనర్కి రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్, గ్రూప్ ఓనర్కి రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్, అదర్స్కి రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ రామ్ అనే డైరెక్టరీలో ఏమైనా ఏసీఎల్స్ ఉన్నాయా, ఏసీఎల్ పర్మిషన్స్ ఉన్నాయా చూడాలంటే గెట్ FACL అని ఇచ్చి రామ్ అనే డైరెక్టరీ మనం ఇచ్చామంటే ఇక్కడ ఏసీఎల్ పర్మిషన్స్ ఉన్నాయో చూపిస్తుంది. సో ఇక్కడ ఏసీఎల్ పర్మిషన్స్ లేవు అంటున్నాను. నేను ఎలా చెప్పగలుగుతున్నాను ఏసీఎల్ పర్మిషన్స్ లేవు అంటే, ఇదిగోండి ఇక్కడ యూజర్కి రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్, గ్రూప్కి రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్, అదర్కి రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. కానీ స్పెసిఫిక్గా ఏదైనా యూజర్కి ఇక్కడ ఈ పర్మిషన్స్ లేవు. సో ఏసీఎల్స్ అనేవి ఈ డైరెక్టరీ పైన అప్లై కావట్లేదు. సో మరి ఇప్పుడు అప్లై చేయాలంటే ఫస్ట్ అయితే నేను chmod 777 అని ఇస్తున్నాను. అంటే ఏంటి, ఫుల్ పర్మిషన్స్ ఇస్తున్నాను. రామ్ అనే డైరెక్టరీకి ఫుల్ పర్మిషన్స్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఫుల్ పర్మిషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అదర్ కేటగిరీలో ఉన్న యూజర్స్ అందరికీ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వచ్చాయి ఈ డైరెక్టరీ మీద. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రిస్ట్రిక్ట్ చేస్తాను. అందరికీ ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి, బట్ పర్టికులర్ యూజర్కి నేను ఏమైనా పర్మిషన్స్ అప్లై చేస్తే ఆ పర్మిషన్స్ మాత్రమే పనిచేస్తాయి. అంటే ఏం చేస్తుంది ఇక్కడ, ఏసీఎల్ పర్మిషన్స్ అనేవి ఈ బేసిక్ ఫైల్ పర్మిషన్స్ ని ఓవర్ రైట్ చేస్తాయి. బేసిక్ ఫైల్ పర్మిషన్స్ ని ఓవర్ రైట్ చేస్తాయి అన్నమాట. సో ఫస్ట్ మరి పర్మిషన్స్ అప్లై ఎలా చేయాలి? -m అంటే మాడిఫై, అప్లై చేయొచ్చు. మనం పర్మిషన్స్ ని -m తో అప్లై చేయొచ్చు. -x తో రిమూవ్ చేయొచ్చు. ఏంటి, ఏసీఎల్ పర్మిషన్స్ రిమూవ్ చేయొచ్చు. -r అనేది రికర్సస్ తెలిసిందే. -b అంటే కంప్లీట్ గా మనం ఏసీఎల్స్ ని రిమూవ్ చేయడానికి -b కూడా వాడతాం మనం. సో పాసిబుల్ ఆర్గ్యుమెంట్స్ ఎవరి మీద మనం ఏసీఎల్ పర్మిషన్స్ అప్లై చేస్తాం? స్పెసిఫిక్ యూజర్, స్పెసిఫిక్ గ్రూప్స్ కి మనం ఏసీఎల్ పర్మిషన్స్ అనేవి అప్లై చేస్తాం. ఇక్కడ జనరలైజ్డ్ గా మనం పర్మిషన్స్ అప్లై చేయట్లేదు, స్పెసిఫిక్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ పర్మిషన్స్ అనేవి జనరలైజ్డ్ పర్మిషన్స్. ఇప్పుడు అదర్ కేటగిరీలో అంటే ఎవరైనా కావచ్చు. ఈ లైనక్స్ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్క యూజరు ఈ కేటగిరీ కింద వస్తాడు, అదర్స్ కింద వస్తాడు. మరి అదర్స్ కింద వచ్చినప్పుడు అదర్స్ కి ఇక్కడ ఫుల్ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు రామ్ అనే డైరెక్టరీ మీద ఆయనకి ఫుల్ పర్మిషన్స్ వస్తాయి, ఏ యూజర్ కైనా సరే. ఇక్కడ గ్రూప్ కూడా అంతే. ఓకే, ఒక్క ఓనర్కి మాత్రమే స్పెసిఫిక్ పర్మిషన్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే ఈ డైరెక్టరీని క్రియేట్ చేసింది రూట్ అనే యూజర్ కాబట్టి మనకి ఇది యూజర్ స్పెసిఫిక్ పర్మిషన్స్. ఈ రెండు చూసుకుంటే యూజర్ స్పెసిఫిక్ పర్మిషన్స్ ఆర్ గ్రూప్ స్పెసిఫిక్ పర్మిషన్స్ కాదు ఇవి. ఓకే, సో ఇప్పుడు మనం ఏసీఎల్స్ ని అప్లై చేద్దాం. నేను కావాలనే ఫుల్ పర్మిషన్స్ ఇచ్చాను. ఫుల్ పర్మిషన్స్ ఇస్తే ఏమవుతుంది, ఏదైనా యూజర్ కి ఈ డైరెక్టరీలో ఏమైనా ఉన్నాయా ఫైల్స్ ఒకసారి చూద్దాం. AABBCC ఉంది. సో ఇప్పుడు నేను అదర్ కేటగిరీలో ఉన్నాను కాబట్టి SUARN అనే యూజర్లోకి వెళ్తాను. ఓకే, ఇది కాదు, ఒక్క పని చేద్దాం. మనం అందరికి యాక్సెస్ అయ్యేటట్లు ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. రామ్ అనే కాకుండా cd root ls-l, ఇక్కడ ఏముంది డైరెక్టరీ, మై డైరెక్టరీ కాకుండా ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేద్దామా? ఓకే, mkdir అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తాను. ఏంటి, mkdir అని పెట్టి j అనే డైరెక్టరీని క్రియేట్. j అనే డైరెక్టరీ ఉందా, ఫైల్ ఉందా?
ఫైల్ ఎగ్జిస్ట్ ఏదో ఉందనుకుంటా, జేఎన్ఎఫ్ డైరెక్టరీ ఉంది. ఓకే, లెట్స్ టేక్ దిస్ డైరెక్టరీ. ఈ డైరెక్టరీ తీసుకుందాం, ls-ld j. సో నేను ఫుల్ పర్మిషన్స్ ఇస్తాను, 777 j ls-ld j, ఫుల్ పర్మిషన్స్ వచ్చాయి. సో j అనే డైరెక్టరీలో ఏమైనా ఫైల్స్ ఉన్నాయంటే లేవు. cd j అనే డైరెక్టరీలోకి వెళ్ళి నేను కొన్ని ఫైల్స్ని క్రియేట్ చేస్తాను, AABB CC. ఓకే, ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు నేను su-arn అనే యూజర్లోకి వెళ్తాను, వెళ్ళి cd j అనే డైరెక్టరీని ఓపెన్ చేశాను, ll. ఓకే, ఒక ఫైల్ని డిలీట్ చేస్తాను, cc. ఎస్, సో డిలీట్ చేయగలిగాడు ARN అనే యూజర్. ఎందుకు అంటే ఇక్కడ j అనే డైరెక్టరీ మీద రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి, సో ఈ డైరెక్టరీలో కంటెంట్ని డిలీట్ చేయగలడు. ఎందుకంటే ఈ ARN అనే యూజర్ అదర్స్ కేటగిరీలోకి వస్తాడు. సో ARN అనే డైరెక్టరీకి ఓనర్ రూటు, గ్రూప్ ఓనర్ రూటు, అదర్స్ అంటే అందరూ వస్తారు. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ లినక్స్ సిస్టంలో అందరూ ఈ కేటగిరీలోకి వస్తారు. సో ఈ కేటగిరీలోకి ARN వస్తాడు కాబట్టి ARNకి ఇక్కడ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫైల్ డిలీట్ చేయగలిగాడు. ఓకే, ACL పర్మిషన్స్ లేవు, ఈ డైరెక్టరీ పైన ACL పర్మిషన్స్ అనేవి లేవు. ఓకే, సో నేను రూట్కి స్విచ్ అయ్యాను, get facl j. ఓకే, get facl j అనే డైరెక్టరీకి చూడండి ACL పర్మిషన్స్ లేవు. బేసిక్ ఫైల్ పర్మిషన్స్ అనేవి ఇవ్వండి, ఇవి బేసిక్ ఫైల్ పర్మిషన్, అందరికి ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. సో హెన్స్ ARN కెన్ డిలీట్ ద ఫైల్. ARN అనే యూజర్ డిలీట్ చేయగలిగాడు ఫైల్ j అనే డైరెక్టరీలో. ఓకే, ఇప్పుడు నేను ACL పర్మిషన్స్ అనేవి అప్లై చేస్తాను. ACL పర్మిషన్స్ అప్లై చేయాలంటే, ACL పర్మిషన్స్ చూడాలంటే get facl, ACL పర్మిషన్స్ అప్లై చేయాలంటే set facl. ఓకే, -m అంటే మాడిఫై, -m అంటే మాడిఫై ఇచ్చి ఇక్కడ యూజర్ ఎవరండి, ARN అనే యూజర్ ఇచ్చాను. ARN యూజర్కి రీడ్ ఎగ్జిక్యూట్ ఇస్తాను, రీడ్ ఎగ్జిక్యూట్ అని ఇచ్చి j అనే డైరెక్టరీ. అంటే ఏంటి, ఈ j అనే డైరెక్టరీ పైన ARN అనే యూజర్కి రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తున్నాను. ఎంటర్ ఇచ్చాను, get facl అని. మీరు ఇక్కడ చూసారా, యూజర్కి అండర్లో మనకి ARNకి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి, ARN అనేవాడు అదర్స్ కేటగిరీలోకి వస్తాడు కాబట్టి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. బట్ నేను ఇక్కడ ఏం చేశాను, రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చాను. మరి ఏ పర్మిషన్స్ పనిచేస్తాయి, అదర్స్ కేటగిరీలోకి వస్తాడు కాబట్టి ARN అనే యూజర్ ఈ పర్మిషన్స్ అప్లై అవుతాయా, లేదా రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చాను ఈ పర్మిషన్స్ అప్లై అవుతాయా అంటే నేను ఈ పర్మిషన్స్ అప్లై అవుతాయని చెప్తాను. ఎందుకంటే ACLs ఓవర్ రైట్ బేసిక్ ఫైల్ పర్మిషన్స్, ఇవేవైతే బేసిక్ ఫైల్ పర్మిషన్స్ ఉన్నాయో వీటిని ఓవర్ రైట్ చేస్తాను. సో ARNకి మాత్రం ఈ పర్మిషన్సే అప్లై అవుతాయి, ఈ పర్మిషన్స్ అప్లై అవ్వవు. అదర్ కేటగిరీలోకి వస్తాడు కాబట్టి ఈ పర్మిషన్స్ అప్లై కావు, ఈ పర్మిషన్స్ అప్లై అవుతాయి. ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ARNకి రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అప్లై అవుతాయి. su-arn యూజర్లోకి వెళ్ళాను, cd j అనే డైరెక్టరీలోకి వెళ్ళాను, ll నేను ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను, టచ్ cc dd ఏమొచ్చి పర్మిషన్ డెనైడ్ వచ్చింది, అంటే పర్మిషన్స్ లేవు. ఓకే, పోనీ డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎస్, చూసారా, మరి ఇంతకుముందు డిలీట్ చేయగలిగాడు, ఇప్పుడు డిలీట్ చేయలేకపోతున్నాడు, ఫైల్స్ని క్రియేట్ చేయలేకపోతున్నాడు. అంటే పర్మిషన్స్ ఏమి అప్లై అవుతున్నాయి, రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అప్లై అవుతున్నాయి, ఈ పర్మిషన్స్ అప్లై కావట్లేదు. ఒకసారి నేను ACLస్ని తీసేసి మనం చెక్ చేస్తే నౌ ARN can able to create and delete.
సో ఇంతకుముందు అందుకనే ఏసీఎల్ అప్లై చేయకముందు నేను ఏం చేశాను, టెస్ట్ చేశాను డిలీట్ చేయడానికి. డిలీట్ అయింది. ఇప్పుడు డిలీట్ అవ్వట్లేదు. ఎందుకు? ఏసీఎల్ పర్మిషన్స్. ఇక్కడ ఏసీఎల్ పర్మిషన్స్ ఏమున్నాయి ఏఆర్ఎన్‌కి? రీడ్, ఎగ్జిక్యూట్. ఓన్లీ రీడ్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికే ఉన్నాయి. రైట్ చేయడానికి లేవు. సో దానివల్ల మనకి పర్మిషన్స్ అనేవి అప్లై పర్మిషన్స్ అనేవి పనిచేస్తున్నాయి. ఏసీఎల్ పర్మిషన్స్. సో ఏసీఎల్ పర్మిషన్ రిమూవ్ చేస్తే మళ్ళీ చేయగలడు. ఓకే, ఇలా మనం ఏసీఎల్ పర్మిషన్స్ అనేవి పనిచేస్తాయి. ఎస్యు రూట్లోకి వెళ్దాం. రూట్ యూజర్లోకి ఓకే స్విచ్ చేయండి. సో ఇప్పుడు ఒక స్పెసిఫిక్ యూజర్కి అప్లై చేయాలంటే అలా సెట్ ఎఫ్ఏసిఎల్ అని ఇచ్చి యూజర్ ఏఆర్ఎన్ రీడ్ ఎగ్జిక్యూట్. అలా కాకుండా మల్టిపుల్ యూజర్స్కి నేను అప్లై చేయాలనుకుంటున్నాను. ఓకే, మల్టిపుల్ యూజర్స్కి అప్లై చేయాలని అప్పుడు మనం కామా అనిచ్చి యూజర్, ఇంకా యూజర్స్ ఎవరున్నారో ఇక్కడ చూద్దామండి. టెయిల్ ఈటీసీ పాస్ డబ్ల్యూడి U1 U2 జే అనే యూజర్ కూడా ఉంది. ఓకే, వీళ్ళు ఉన్నారు కదా. సో ఇప్పుడు గెట్ ఎఫ్ఏసిఎల్ జే ఏఆర్ఎన్కి ఇచ్చాను. ఇప్పుడు గ్రూప్కి ఇస్తాను. తర్వాత మల్టిపుల్ యూజర్స్కి మల్టిపుల్ గ్రూప్స్కి మనం చూద్దాం. సో సెట్ ఎఫ్ఏసిఎల్ ఇంతకుముందు యూజర్స్కి ఇచ్చాను, ఇప్పుడు గ్రూప్కి ఇస్తాను పర్మిషన్స్. జీ కోలన్ గ్రూప్ ఏమున్నాయి, ముందు గ్రూప్స్ ఏమున్నాయి చూద్దాం. టెయిల్ ఈటీసీ గ్రూప్, గ్రూప్లో మై గ్రూప్ ఉంది. మై గ్రూప్కి మై గ్రూప్లో ఎవరు ఉన్నారు? U1 U2 U3 ఏఆర్ఎన్ ఉన్నారు. ఓకే, మై గ్రూప్ అనే గ్రూప్కి ఇస్తే ఇవి కూడా గ్రూప్సే, వీటికి కూడా ఇవ్వచ్చు మనం పర్మిషన్స్. సో సెట్ ఎఫ్ఏసిఎల్ -m జీ మై గ్రూప్ కోలన్ రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వాలి. జే అనే డైరెక్ట్. ఓకే, నౌ get FACL J. చూసారా, గ్రూప్ లో మై గ్రూప్ రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వచ్చాయి. ఈ మై గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీడ్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వస్తాయి. U1 U2 U3. సో ఒకసారి టెస్ట్ చేద్దాం. U1 కి పాస్వర్డ్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. ఉంది. సో గెట్ ఎఫ్ఏసిఎల్ జే అని అంటాను. సో మై గ్రూప్ లో U1 U2 U3 ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఎస్యూకి వెళ్ళి U1 సిడి జే అని డైరెక్ట్లోకి వెళ్ళాను. ఎల్ఎల్ ఫైల్ క్రియేట్ చేస్తాను. టచ్ సిసిడిడి చూసారా, U1తో కూడా అవ్వట్లేదు. ఓకే, నేనేం చేస్తానంటే ఇంకొక యూజర్ని క్రియేట్ చేస్తాను. ఇంకొక యూజర్ కాకుండా ఇంకా జే అనే యూజర్ ఉన్నాడా? జే అనే యూజర్ మై గ్రూప్ కి ఏఆర్ఎన్ U3 U2 U1 వీళ్ళు మెంబర్స్. సో వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు? జే అనే యూజర్ ఉన్నాడు. సో నేను జే అనే యూజర్లోకి స్విచ్ అయ్యి డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. జే అనే యూజర్కి ఏ ఏసీఎల్ పర్మిషన్స్ అప్లై కావట్లేదు. ఓకే, SUJ. ఓకే, సిడి జే అనే డైరెక్టరీ ఎల్ఎల్ టచ్ CCDDE ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఎందుకంటే జే అనే యూజర్కి ఏ ఏసీఎల్స్ అప్లై అవ్వలేదు. అండ్ ఇక్కడ మనం అప్లై చేసిన మై గ్రూప్ ఏఆర్ఎన్కి మై గ్రూప్ ఎవరున్నారు? మై గ్రూప్లో U1 U2 U3 ఏఆర్ఎన్ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఏఆర్ఎన్ పర్మిషన్, కానీ ఇక్కడ జే అనే యూజర్కి ఏ పర్మిషన్స్ అప్లై కావట్లేదు. సో ఇప్పుడు నేను రూట్లోకి వెళ్ళి రూట్లోకి స్విచ్ అవుతున్నాను.
ls-ld ఓకే, గెట్ FACL, ఎందుకంటే మీకు జస్ట్ పర్మిషన్ చూడండి, జే అనే యూజర్ క్లియర్. ఇప్పుడు నేను జే అనే యూజర్ కి పర్మిషన్స్ అప్లై చేయాలి. సో ఒక యూజర్ కి అప్లై చేసాం, ఒక గ్రూప్ కి అప్లై చేసాం. ఇలా మల్టిపుల్ యూజర్స్ కి మల్టిపుల్ గ్రూప్స్ కి అప్లై చేయాలంటే ఏం చేయాలి? సెట్ FACL -m యూజర్ జే అనే యూజర్ కి ఇస్తున్నాను. రీడు ఎగ్జిక్యూట్ కామా, ఇంకొక యూజర్ కి ఇవ్వచ్చు లేదా గ్రూప్ కి ఇవ్వచ్చు. ఇప్పుడు జీ ఓకే, ఇంకొక గ్రూప్ ఏముంది U1, ఏవో గ్రూప్స్ ఉన్నాయి కదా, రీడ్ ఎగ్జిక్యూటివ్ కామా యూజర్ ఇంకెవరున్నారు యూజర్స్? U2 U3 ఓకే, జే ఓకే, U1 కి ఇద్దాం. ఎనీవే U1 అనేది మై గ్రూప్ లో ఒక పార్ట్ కాబట్టి U1 కి అప్లై అయిపోతున్నాయి పర్మిషన్స్, మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఓకే, U1 కోలన్ రీడ్ ఎగ్జిక్యూటివ్ కామా గ్రూప్ U2. సో యూజర్ కోలన్ యూజర్ నేమ్ పర్మిషన్స్, యూజర్ కోలన్ యూజర్ నేమ్ పర్మిషన్స్, గ్రూప్ కోలన్ గ్రూప్ నేమ్ పర్మిషన్స్. అలా కామా పెట్టుకుంటూ మీరు మల్టిపుల్ యూజర్స్ కి మల్టిపుల్ గ్రూప్స్ కి ఒకేసారి ఇవ్వచ్చు. సో జే అనే డైరెక్టరీ పైన ఓకే ఇచ్చాను. గెట్ FACL జే అన్నాడు. చూసారా ఇక్కడ మీరు, ఇక్కడ యూజర్ లో U1 వచ్చింది, జే వచ్చింది, అండ్ గ్రూప్ లో U2 వచ్చింది పర్మిషన్స్. ఇప్పుడు నేను జేకి ఇక్కడ పర్మిషన్స్ రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చాను కదా, ఇప్పుడు టెస్ట్ చేద్దామా? SU J CD J అనే డైరెక్టరీ LL. సో నేను టచ్ కమాండ్ తో కొన్ని ఫైల్స్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. FFGGHH పర్మిషన్ డినైడ్, ఫోన్ డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ చూసారా, ఇప్పుడు పర్మిషన్స్ లేవు, ఎందుకంటే జే అనే యూజర్ కి ACLs అప్లై అవుతున్నాయి. ఏంటి ఆ ACL పర్మిషన్స్? రీడ్ ఎగ్జిక్యూట్. సో ఇలా ACLs అనేవి పనిచేస్తాయి. సో ఇప్పుడు నేను ARN అనే యూజర్ కి ACL ని తీసేయాలి, రిమూవ్ చేయాలి. ఓకే, రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ రూట్ లోకి స్విచ్ అవ్వాలి. ఓకే, గెట్ FACL జే అనే డైరెక్టరీ ఓపెన్ చేసి రిమూవ్ చేయాలంటే సెట్ FACL -x. X అంటే మనం రిమూవ్ చేయాలి. X అంటే రిమూవ్, నేను పర్మిషన్స్ రిమూవ్ చేస్తాను. సో ఎవరికి పర్మిషన్స్ రిమూవ్ చేస్తున్నాను? ARN అనే యూజర్ కి డైరెక్టరీ పైన, జే అనే డైరెక్టరీ పైన డిలీట్ అయిపోయింది. గెట్ FACL, అసలు పర్మిషన్స్ రిమూవ్ అయినాయా లేవో చూడాలంటే జే అనే డైరెక్టరీ, ARN యూజర్ డిలీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ ACLs పర్మిషన్స్ నుంచి మనం రిమూవ్ చేస్తాం. అయితే ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ARN ఇప్పుడు ఫైల్స్ ని క్రియేట్ చేయడం డిలీట్ చేయడం చేయగలడా? ఎవరైనా? చేయగలడా? ARN అనే యూజరు ఈ జే అనే డైరెక్టరీ పైన ఐ మీన్ జే అనే డైరెక్టరీలో అంటే ఫైల్స్ ని క్రియేట్ చేయగలడా? ఇవి ACL పర్మిషన్స్. ఇది చేయలేడు. ఎందుకు చేయలేడు అంటే ఇక్కడ మై గ్రూప్ అనే ఈ గ్రూప్ కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి? రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. ఈ మై గ్రూప్ లో ARN అనేవాడు మెంబర్.
యూజర్ స్పెసిఫిక్ పర్మిషన్స్ నేను తీసేశాను, బట్ స్టిల్ ఏఆర్ఎన్ అనేవాడు ఈ గ్రూప్ లో మెంబర్ కాబట్టి పనిచేయదు. ఒకసారి చూద్దాం పనిచేస్తాయా పనిచేయవు. సిడి చేయి. ఓకే, నో ఎల్ఎల్ ఇప్పుడు ఆర్ఎంఈ అంట. ఎస్, పని చేయట్లేదు. ఎందుకు? మై గ్రూప్ లో మెంబర్ కాబట్టి ఏఆర్ఎన్, సో ఏఆర్ఎన్ కి పర్మిషన్స్ అప్లై అవుతాయి. ఇక్కడ మనం యూజర్ స్పెసిఫిక్ పర్మిషన్స్ తీసేసాం, కానీ గ్రూప్ లో కూడా ఏఆర్ఎన్ ఉన్నాడు కాబట్టి ఏఆర్ఎన్ కి గ్రూప్ కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి? రీడ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. సో డిలీట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ పర్మిషన్స్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అని ఇచ్చాను అనుకో, రైట్ పర్మిషన్స్ కూడా ఇచ్చాను అనుకోండి, అప్పుడు చేయగలడు. ఒకసారి చూద్దాం. రూట్ లోకి స్విచ్ అవుతున్నాను. స్విచ్ అయ్యి సెట్ FACL -m మోడిఫై G అని ఇచ్చి మై గ్రూప్ అని ఇచ్చి కాల్ అని ఇచ్చి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇచ్చి J అనే డైరెక్టరీ ఇచ్చి గెట్ FACL J అనే డైరెక్టరీ ఇచ్చి ఇప్పుడు ఏమొచ్చింది? రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వచ్చాయి. సో మై గ్రూప్ కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏఆర్ఎన్ అనేవాడు ఆ J అనే డైరెక్టరీలో ఫైల్స్ ని క్రియేట్ చేయగలడు, డిలీట్ చేయగలడు. చూద్దామా? cd my directory, సారీ cdj. ఓకే, ఫైల్స్ ని క్రియేట్ చేస్తాం. ggh ఫైల్స్ ని క్రియేట్ చేయగలిగాడు, డిలీట్ కూడా చేయగలిగాడు. ఓకే, ఏ చూసా, డిలీట్ కూడా చేయగలుగుతాం. ఎందుకు? ఏఆర్ఎన్ కి రైట్ పర్మిషన్స్ వచ్చాయి. ఎలా వచ్చాయి? గ్రూప్ ద్వారా వచ్చాయి. మై గ్రూప్ లో ఏఆర్ఎన్ అనే యూజర్ మెంబర్ కాబట్టి ఇక్కడ మై గ్రూప్ కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫైల్స్ ని క్రియేట్ చేయగలుగుతున్నాడు, డిలీట్ చేయగలుగుతున్నాడు. క్లియరా? గుడ్. నౌ ఇప్పుడు పర్మిషన్స్ అనేవి మనం బంచ్ ఆఫ్ పర్మిషన్స్ అనేవి అప్లై చేస్తున్నాం ఒకేసారి. యూజర్ కి గ్రూప్ కి కాంబినేషన్ లో మనం పర్మిషన్స్ అనేవి అప్లై చేయగలుగుతున్నాం అండ్ రిమూవ్ చేయగలుగుతున్నాం. ఓకే, -x అంటే మనకి రిమూవ్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే గెట్ FACL చేయి. ఓకే, సో పర్మిషన్స్ అనేవి మనకి రికర్సివ్ గా అప్లై చేయాలి. రికర్సివ్ గా అప్లై చేయాలి అంటే ఇప్పుడు మీరు పర్మిషన్స్ అప్లై అయినాయా లేవా ఒక డైరెక్టరీకి అంటే స్పెషల్ పర్మిషన్స్ ls-ld చేయి. మీరు ఒకటి చిన్నది అబ్జర్వ్ చేయండి. ప్లస్ చూసారా, ఇక్కడ ప్లస్ ని అబ్జర్వ్ చేస్తున్నారా? సో అంటే బేసిక్ ఫైల్ పర్మిషన్స్ కాకుండా ఇలా ప్లస్ అని వచ్చిందంటే దాని అర్థం ACLs అప్లై అవుతున్నాయని ఆ డైరెక్టరీ. ఇంకో డైరెక్టరీ కూడా ఉంది కదా ఇక్కడ, ls-l మై డైరెక్టరీ అని కూడా ఒకటి ఉంది. మరి ఈ డైరెక్టరీకి ప్లస్ అని లేదు, ఎందుకంటే ఈ డైరెక్టరీ మీద ఏ ACL పర్మిషన్స్ అప్లై అవ్వట్లేదు. ఈ డైరెక్టరీ మీద అప్లై అవుతున్నాయి. ఎలా చెప్పగలుగుతున్నానంటే ఇలా చెప్ప. సో కన్ఫర్మ్ చేసుకోవాలంటే గెట్ FACL J. ఇప్పుడు కన్ఫర్మ్ చేయి, ఎస్ ACL పర్మిషన్స్ అనేవి అప్లై అవుతున్నాయి. క్లియర్. గెట్ FACL మై DAR ఎక్కడ అప్లై అవుతున్నాయా? ఎక్కడ అప్లై కావట్లేదు. సో అది డిఫరెన్స్. అయితే మీరు అనొచ్చు ఇక్కడ LLJ అనే యూజర్ కి ఓకే ఈ డైరెక్టరీకి అయితే అప్లై అవుతున్నట్లు తెలుస్తుంది, మరి ఫైల్ కి అప్లై అవుతున్నట్లు తెలియట్లేదు, ఈ ప్లస్ అనేది వీటికి రావట్లేదు అంటే మనం అప్లై చేసేటప్పుడు
రికర్సర్స్ గా అప్లై చేయాలి. అప్పుడు ఇక్కడ కూడా కనిపిస్తాయి. సో రికర్సర్స్ గా అప్లై చేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను రికర్సర్స్ గా అప్లై చేస్తాను. సెట్ FACL -RM రికర్సర్స్. ఓకే, ఫస్ట్ అయితే గెట్ FACL జేఎన్ డైరెక్టరీకి ఏ పంప్. సో సెట్ FACL -R అని ఇవ్వాలి, M అని ఇవ్వాలి. ఇచ్చి గ్రూప్ కదా, గ్రూప్ మై గ్రూప్ కోలన్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. ఓకే, కామా ఇంకేమైనా యూజర్స్ ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వచ్చు. యూజర్ జై కోలన్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ కామా ఇంకొక యూజర్కి ఇవ్వాలి U1 రీడ్ రైట్ ఎగ్జిక్యూట్. ఓకే, అందరు అయిపోయినా U2 ఒకటి. U2 అనేది గ్రూప్ కాబట్టి గ్రూప్ U2 రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ జై. సెట్ FACL స్పేస్ ఇచ్చానా? ఓకే, స్పేస్ ఇచ్చాను అక్కడ. ఓకే, పర్మిషన్స్ అప్లై అయిపోయినాయి. ఇప్పుడు ls-ld j అనే చూద్దాం. ఓకే, LLJ అని కూడా చూద్దాం. చూసారా, ఇప్పుడు ఆ ప్లస్లు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. అంటే రికర్సర్స్ గా అప్లై చేయాలి. రికర్సర్స్ గా అప్లై చేస్తే ఇక్కడ కూడా మనకి ఇలా వస్తాయి. ఓకే, ఇప్పుడు నేను పర్మిషన్స్ అనేవి రిమూవ్ చేయాలి. రికర్సర్స్ గా అప్లై చేసేటప్పుడు రికర్సర్స్ గానే రిమూవ్ చేయాలి, లేకపోతే రిమూవ్ అవ్వదు. ఓకే, నేనైతే ఏం చేస్తానంటే ls-ld j ఇది యూజర్. సో ఈ యూజర్కి నేను పర్మిషన్స్ జే అనే డైరెక్టరీ మీద నేను పర్మిషన్స్ అనేవి తీసేస్తాను. ఫస్ట్ గెట్ FACL జే అనే డైరెక్టరీ పైన ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఈ X తో అంటే -X తో రిమూవ్ యూజర్స్ అండ్ గ్రూప్స్ ఇవి తీసేస్తాను. చూడండి, మనం ఒక్కొక్కటి రిమూవ్ చేయాలంటే X, ఒకేసారి రిమూవ్ చేయాలంటే B. నేను ఒకేసారి రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? మనం సెట్ FACL -X అని ఇచ్చి యూజర్ నేమ్ ఇవ్వాలి. ఓకే, సో యూజర్ నేమ్ ఇచ్చి మనం పర్మిషన్స్ అనేవి డిలీట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి తీస్తాను. సో యూజర్ U1 ఓకే ఇచ్చి జే అనే డైరెక్టరీ గెట్ FACL అన్నాం. U1 అనేది డిలీట్ అయిపోయింది చూసారా, ఓన్లీ జే అని ఉంది. సో మనం ఒక్కొక్కటి రిమూవ్ చేయాలంటే సెట్ FACL -X ఇప్పుడు గ్రూప్ G U2 ఓకే జే అనే డైరెక్టరీ డిలీట్ అయిపోయింది. గెట్ FACL జే. ఇక్కడ గ్రూప్ లో U2 పోయింది కదా, చూడండి U2 ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు లేదు, పోయింది, రిమూవ్ అయిపోయింది. ఓకే, ఇలా మనం ఒక్కొక్కటి రిమూవ్ చేయాలంటే -X వాడాలి. ఒకేసారి రిమూవ్ చేయాలి, ఒకేసారి మనం రిమూవ్ చేయాలి. అన్ని ACLs ఒకేసారి, ఈ డైరెక్టరీ పైన ఉన్న అన్ని ACLs ఒకేసారి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే కమాండ్ సెట్ FACL -B జే. ఓకే, చూడండి ఇప్పుడు యూజర్ లో జే ఉంది, గ్రూప్ లో మై గ్రూప్ ఉంది, ఒకేసారి రిమూవ్ అయిపోతాయి. ACLs రిమూవ్ అయిపోయినాయి. ఒకసారి చూద్దాం, గెట్ FACL అన్ని రిమూవ్ అయిపోయినాయండి, అన్ని రిమూవ్ అయిపోయినాయి. అయితే ls-ld సారీ ఇక్కడ లేదు, సారీ. కానీ ఓకే, ఈ డైరెక్టరీ పైన ఉన్న ACLs అన్ని డిలీట్ అయిపోయినాయి అనుకున్నాం, అవునా? డిలీట్ అయిపోయినాయి కూడా ఉన్నాం.
కానీ ఇంకా ఫైల్ లెవెల్‌లో రికర్సర్స్‌గా అప్లై అయ్యి ఉన్నాయి. రికర్సర్స్‌గా అప్లై అయ్యి ఉన్నాయి. ఇదిగోండి ప్లస్ సింబల్ ఇంకెక్కడ ఉంది. సో ఇప్పుడు ఇలా రికర్సర్స్‌గా అప్లై అయినప్పుడు రికర్సర్స్‌గా రిమూవ్ చేయాలి. అంతే కదా! రికర్సర్స్‌గా రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలంటే మనం సెట్ FACL -RB అని ఇచ్చి చేయని డైరెక్ట్‌ని రిమూవ్ అయిపోయినాయి. ఓకే. గెట్ FACL చేయి లేవు. LS-LD చేయి పర్మిషన్స్ రిమూవ్ అయిపోయినాయి. LLG ఇప్పుడు రిమూవ్ అయినాయి. చూసారా? అంటే ఏంటి? రికర్సర్స్‌గా నేను బి అంటే బానిష్ చేశాను. రికర్సర్స్‌గా బానిష్ చేశాను. ఇలా మనం అప్లై చేయొచ్చు. సో నేను గెట్ FACL మళ్ళీ ఈ డైరెక్టరీకి నేను పర్మిషన్స్ అనేవి అప్లై చేస్తాను. గెట్ FACL JND ఏం లేదు కదా! సెట్ FACL -M ఇలా కదా మనం పర్మిషన్స్ ఇచ్చాము. సో పర్మిషన్స్ మనం అంటే ACLs ఎలా అప్లై చేసినప్పుడు మనకి రికర్సర్స్‌గా అప్లై చేయనట్లు. సో RM ఇచ్చాను. గ్రూప్ యూజర్ ARN రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇచ్చాను. కామా గ్రూప్ మై గ్రూప్ రీడ్ ఎగ్జిక్యూట్ గెట్ FACL ఫస్ట్ LS-LD JND డైరెక్టరీస్ ప్లస్ సింబల్ వచ్చింది అంటే పర్మిషన్స్ అప్లై అవుతాయి. ఓకే. LLG పర్మిషన్స్ గెట్ FACL యూజర్లో ARN ఉన్నాడు, గ్రూప్లో మై గ్రూప్ ఉంది. సో పర్మిషన్స్ అప్లై అయింది. సో మనం రిమూవ్ చేసేటప్పుడు ఒక్కొక్క ACLని మనం రిమూవ్ చేసేటప్పుడు -X వాడుతున్నాం కదా! గెట్ FACL మనం ఏం చేస్తున్నాం? సెట్ FACL -X వాడి మనం యూజర్ ARN అని ఇచ్చి ఇలా మనం డిలీట్ చేస్తున్నాం. సో రికర్సర్స్‌గా అప్లై అయినప్పుడు మనం సింగిల్ ACLని రిమూవ్ చేయడానికి -X వాడుతున్నాం. అంటే ఒక్కొక్క ACLని రిమూవ్ చేసుకుంటూ పోవాలంటే X వాడతాం. అప్పుడు మనం రికర్సర్స్‌గా అప్లై చేసినప్పుడు రికర్సర్స్‌గా రిమూవ్ చేయాలి. ఓకే. సెట్ FACL -RX చేయనిచ్చు. రికర్సర్స్‌గా రిమూవ్ చేసింది. గెట్ FACL JND డైరెక్టరీ. ఓకే. ARN అని పోయింది. అయితే నేను ఇప్పుడు నెక్స్ట్ రికర్సర్స్‌గా రిమూవ్ చేయను. సెట్ FACL -X ఈ గ్రూప్‌ని డిలీట్ చేస్తా. మై గ్రూప్. ఓకే. మై గ్రూప్. JND డైరెక్టరీ ఇస్తా. ఇక్కడ రికర్సర్స్‌గా నేను రిమూవ్ చేయలేదు. జస్ట్ గ్రూప్‌కున్న ACLని తీసేసాను. ఓకే. గెట్ FACL JND డైరెక్టరీ. సో యూజర్‌ని మాత్రం రికర్సర్స్‌గా రిమూవ్ చేశా. గ్రూప్‌ని రికర్సర్స్‌గా రిమూవ్ చేయలేదు. ఆ ACLని. LL కానీ చూసారా? ఉంది. సో ఇప్పుడు నేను సెట్ FACL -RX ఓకే. మై గ్రూప్ రిమూవ్ చేశాను. ఇప్పుడు LL
స్టిల్ సెట్ FACL RX గ్రూప్ నేమ్ ఇచ్చి ఇలా ఇచ్చినా సరే ఇంకా స్టిల్ ఉన్నాయి. అప్పుడు మనం సెట్ FACL, ఎందుకంటే ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది. ఆల్రెడీగా ఇక్కడ ACL లేవు, రిమూవ్ అయిపోయింది. సో మనం రిమూవ్ చేసేటప్పుడు ఇలాగ ప్రాపర్గా కానీ రిమూవ్ చేయకపోతే ఇంకా ACLs అనేవి ఉంటాయి. సో ఇది ఒకసారి ట్రై చేద్దాం. RB get FACL LL చూసారా, బ్యానిష్, మొత్తం బ్యానిష్ అయింది. సో -X తో ఒక్కొక్క ACL ని రిమూవ్ చేయొచ్చు. అది రికర్సివ్ గా మనం రిమూవ్ చేయాలి. ఇన్ కేస్ రిమూవ్ చేయకపోతే ఇలా మనం బ్యానిష్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు చూసారా, ప్లస్లు అనేవి లేవు. ఇలా మనం ACLs ని అప్లై చేయడము, రిమూవ్ చేయడము, ఇన్ కేస్ మాడిఫై చేయడము, అంటే ఏమైనా పర్మిషన్స్ ఉంటే మాడిఫై చేయొచ్చు. ఓకే, మాడిఫై చేయొచ్చు. సో ఈ ACLs ఏం చేస్తున్నాయి, ఓవర్ రైట్ ద బేసిక్ ఫైల్ పర్మిషన్స్. ఏవైతే బేసిక్ ఫైల్ పర్మిషన్స్ ఉంటాయో ఆ బేసిక్ ఫైల్ పర్మిషన్స్ ని ఓవర్ రైట్ చేస్తాయి అన్నమాట. మీకు మాడిఫై కూడా నేను చెప్పాను, అది అప్లై చేయాలన్నా మాడిఫై చేయాలన్నా సేమ్. ఓకే, ఇప్పుడు సెట్ FACL -M ఇచ్చి యూజర్ J రీడ్ ఇచ్చాను నేను, J అని డైరెక్ట్ get FACL J. ఓకే, J అనే యూజర్కి. ఇప్పుడు ఈ పర్మిషన్స్ నేను మాడిఫై చేయాలనుకుంటున్నాను. సో మాడిఫై చేయాలంటే మీరు మాడిఫై చేయొచ్చు. ఏం చేయాలి, రీడ్ ఎగ్జిక్యూట్ ఇవ్వాలి. get FACL చేయి, రీడ్ ఎగ్జిక్యూట్, ఇలా మాడిఫై చేయొచ్చు. లేదా మీరు తీసేయాలి. ఓకే, ఏదో ఒక పర్మిషన్స్ X ఇస్తున్నాను, లేదా ఇచ్చాను. get FACL ఇలా పర్మిషన్స్ అనేవి మాడిఫై చేయొచ్చు. మీకు ఏ పర్మిషన్స్ కావాలంటే ఆ పర్మిషన్స్ ని మనం మాడిఫై చేసుకో, యూజర్ కైనా గ్రూప్ కైనా. ఇప్పుడు గ్రూప్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ G, గ్రూప్ నేమ్ ఏంటి, మై గ్రూప్. రీడ్ పర్మిషన్స్ ఇస్తున్నాం, get FACL. ఓకే, get FACL అని J రీడ్ పర్మిషన్స్. ఓకే, ఇలా మనం పర్మిషన్స్ ని, ACL పర్మిషన్స్ ని అప్లై చేయొచ్చు అండ్ రిమూవ్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. సో డిలీట్, మాడిఫై, రిమూవ్ చేయొచ్చు ACL పర్మిషన్స్. ఇక్కడ ACL పర్మిషన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే LS-LD ఈ Jకి ఏదైతే ఉన్నాయో ఈ పర్మిషన్స్ పట్టించుకోదు, ఓవర్ రైట్ చేసేస్తుంది. ఓకే, ఓవర్ రైట్ చేస్తుంది. ఇప్పుడు అదర్స్ కేటగిరీలోకి J వస్తాడు. సో ఇక్కడ అదర్ కేటగిరీలో ఎవరికి ఉన్నారండి, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. కానీ ఈ పర్మిషన్స్ పనిచేయవు. Jకి ఏవైతే ACL పర్మిషన్స్ ఉన్నాయో అవి మాత్రమే పనిచేస్తాయి. అంటే ACL పర్మిషన్స్ అనేవి బేసిక్ ఫైల్ పర్మిషన్స్ ని ఓవర్ రైట్ చేస్తాయి, పనిచేయవు. అవి ఓన్లీ ACL పర్మిషన్ మాత్రం పనిచేస్తాయి. ఇలా ఇవి రియల్ టైమ్ యూజ్ కేసు ఏంటంటే, ఇప్పుడు ఒక స్పెసిఫిక్ అందరికీ ఫుల్ పర్మిషన్స్ ఉండాలి, ఒక స్పెసిఫిక్ యూజర్కి ఫుల్ పర్మిషన్స్ ఉండకూడదు. అలాంటప్పుడు ఇది వాడతాం. లేదా అందరికీ పర్మిషన్స్ ఉండకూడదు, స్పెసిఫిక్ యూజర్స్కే పర్మిషన్ కావాలి. సో అందరికీ పర్మిషన్స్ అనేవి మనం ఇక్కడ తీసేస్తాం, స్పెసిఫిక్ యూజర్కి ఇక్కడ ఫుల్ పర్మిషన్స్ ఇస్తాం.
ఓకే. సో అలాంటప్పుడు మనకి రివర్స్‌లో ఫుల్ పర్మిషన్స్ ఎవరికీ ఉండకూడదు. కానీ స్పెసిఫిక్ యూజర్‌కి ఫుల్ పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఛ్మోడ్ అని ఉంది. సో ఛ్మోడ్‌లో నేను 7 అదర్స్ కేటగిరీలో కదా 5 అని ఇచ్చి జే అని డైరెక్ట్‌గా ఇస్తాను. ls-ld జే. ఇప్పుడు జే అనే డైరెక్టరీకి అదర్స్ కేటగిరీలో ఏమున్నాయండి పర్మిషన్స్? రీడ్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను జే అనేవాడు మనకి అదర్ కేటగిరీలోకి వస్తాడు. అదర్ కేటగిరీలోకి వస్తే ఈ పర్మిషన్సే అప్లై అవుతాయి. కానీ ఇప్పుడు నేను జే అనే యూజర్‌కి ఫుల్ పర్మిషన్స్ ఇస్తాను. ఓకే. ఛ్మోడ్ సారీ సెట్ ఫాసిల్ -m యూజర్ జే :read write execute చేయాలి. సో గెట్ ఫాసిల్ జే. ఇక్కడ ఏమొచ్చింది? జే అనే యూజర్‌కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ వచ్చింది. బట్ ఇక్కడ పర్మిషన్స్ బేసిక్ ఫైల్ పర్మిషన్స్ ఈయనకి లేవు. కానీ ఇక్కడ మాత్రం ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు su జే cd ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఫైల్‌ని క్రియేట్ చేస్తాను. చూసారా? ఇప్పుడు క్రియేట్ చేయగలుగుతున్నాడు. అండ్ పీబీ డిలీట్ చేయగలుగుతున్నాడు. ఎందుకు? అంటే ఏసీఎల్‌లో జేకి ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. బేసిక్ ఫైల్ పర్మిషన్స్‌లో మాత్రం లేవు. సో దీని అర్థం ఏంటి? ఇవి పనిచేయవు. ఇవి పనిచేయవు. ఇవే పనిచేస్తాయి. ఏసీఎల్‌లో ఉన్నది మాత్రమే పనిచేస్తాయి. ఇప్పుడు అదర్ కేటగిరీలో ఉన్న ఇంకొక యూజర్ ఉన్నాడు కదా! ఎవరు? యు1 ఏఆర్ఎన్ ఉన్నాడు కదా! సో ఏఆర్ఎన్ అనేవాడు అదర్ కేటగిరీ కిందే వస్తాడు. సో అదర్ కేటగిరీస్‌లోకి వచ్చినప్పుడు రీడ్, ఎగ్జిక్యూట్ పర్మిషన్సే ఉంటాయి. సో ఇక్కడ ఏఆర్ఎన్ లేడు. యూజర్ స్పెసిఫిక్ లేడు. కానీ ఈ గ్రూప్‌లో ఉన్నాడు ఏఆర్ఎన్ మెంబర్. సో నేను su ఏఆర్ఎన్ cdj చూసారా? డైరెక్టరీ ఓపెనే కావట్లేదు. ఎందుకు? అంటే ఇక్కడ మై గ్రూప్‌లో ఏఆర్ఎన్‌కి రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి. రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి. ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ యాడ్ చేస్తాను. అప్పుడు డైరెక్టరీని ఓపెన్ చేయగలను. సో నేను su రూట్‌లోకి వెళ్తాను. సెట్ ఫాసిల్ గ్రూప్ మై గ్రూప్ అనిచ్చి ఇక్కడ ఏం పర్మిషన్స్ ఉన్నాయండి? ఓన్లీ రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి కదా! సో నేను రీడ్, ఎగ్జిక్యూట్ యాడ్ చేస్తున్నాను. సెట్ ఫాసిల్ సారీ -m సో ఇప్పుడు నేను గెట్ ఫాసిల్ జే అంటాను. రీడ్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ వచ్చాయి. అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ యాడ్ చేశాను. ఇంతకుముందు ఓన్లీ రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను su ఏఆర్ఎన్ యూజర్‌లోకి స్విచ్ అవుతాను. cd జే అంటాను. సో ఇప్పుడు ఓపెన్ అయింది చూసారా? అంటే ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వడం వల్ల డైరెక్టరీని ఓపెన్ చేయగలిగాడు. ఇంతకుముందు ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు కాబట్టి డైరెక్టరీని ఓపెన్ చేయలేకపోయాడు. సో ఏఆర్ఎన్ అనే యూజరు మై గ్రూప్‌లో ఒక మెంబర్. దానికి ఎలా చూడాలి అంటే su రూట్ ఓకే టెయిల్ etc g షాడో మై గ్రూప్‌లో ఏఆర్ఎన్ అనేవాడు మెంబర్. ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వెషన్స్? సో నేను ఆర్బి అనిచ్చి బానిష్ చేస్తాను. మొత్తం పోతాయి. మొత్తం పోయినాయి ఒకేసారి.
Okay. So that's all for today. Any questions? Yeah, I think we have covered everything today. Thank you all. Thanks for joining. Have a great day. See you tomorrow.